నమస్తే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హరీష్ రావు గారి జ్ఞానం గురించి మాట్లాడుతున్నాం. హరీష్ రావు గారు అసెంబ్లీకి వస్తే ప్రిపేర్ అయ్యి రాలేదని పోయింది ఎవరు? నేనా? మీరా? ప్రిపేర్ గాంధీ మీరు. హరీష్ రావు గారు ఇప్పుడు హరీష్ రావు గారి జ్ఞానం గురించే, హరీష్ రావు గారు దేనికి పనికిరారని మాట్లాడుతున్నారు కదా. మీకు అంత దమ్ముంటే సింపుల్ ముచ్చట, ఒక ఛానల్లో డిబేట్ పెట్టుర్రి, అటు హరీష్ రావు గారు వీళ్ళు ఇటు మీరు కూర్చోరు, నీళ్ళ మీద చర్చ. ఇంకేదద్దు, మీరు నీళ్ళ మంత్రే కదా, నీళ్ళ మీద చర్చ. ఎన్ని టీఎంసీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, అసలు ఎన్ని కాలువలు ఉన్నాయో తెలుసా, ఎన్ని పూర్తయినాయో తెలుసా, ఏ ఊరికి నీళ్లు పోతాయో తెలుసా? ఏమేరక మనకు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మీ నియోజకవర్గంలోనే పులిచెంత ప్రాజెక్టు కట్టారు. ఆ ప్రాజెక్టు కట్టడానికి 30 ప్రాంతాలేమో తెలంగాణ ఉంది. ఆ ప్రాజెక్టు గేట్లు ఇప్పితే నీళ్ళలోకి పోతాయి ఆంధ్రలోకి. ఆనాడు కేసీఆర్ చెప్పిండు ఉద్యమం అప్పుడు, కత్తి ఆంధ్ర ఉందే పొడిచేది తెలంగాణ అని. అట్లే ఉన్నది మరి. ఆ కృష్ణా నదిలోకి వెళ్ళి మనకు రావాల్సిన 123 టీఎంసీలు రావాలి, కానీ కృష్ణా నదిలు ఉన్నాయే 100 టీఎంసీలు. ఆ 100 టీఎంసీలో రోజు కొన్ని నీళ్లు ఆంధ్రోడు అనకపోతాడు. మనం మాట్లాడిన వాళ్ళనేమో క్రిటిసైజ్ చేయాలి. అసలు నువ్వు ఆంధ్రాకా తెలంగాణగా మంత్రివి, ఏం మాట్లాడుతున్నావు? సార్ సోయి తెచ్చుకొని మాట్లాడురి. ఉట్టుగా ఆగమాగం ఉత్తుత మాటలు మాట్లాడితే అయిపోదు. ప్రతిపక్షంలో లేని మనం అధికారంలో ఉన్నాం, అధికారంలో క్యాబినెట్ మినిస్టర్ ఉన్నాం. ఉత్తుత మాటలు మాట్లాడకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆలోచించి మాట్లాడు.